తెలంగాణలో ఆదివాసీ లంబాడీల మధ్య వివాదం చాప కింద నీరులా వ్యాపించేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే ఒక అతిపెద్ద అంశంగా కూడా పరిగణింపబడుతున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం ధర్మాసనం పరిధిలోకి కూడా వెళ్ళింది. సుప్రీం ధర్మాసనం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక కూడా సమర్పించాలని కోరింది. మనకి ఈ విషయం తెలుసు. ప్రస్తుతం గతంలో ఆదివాసీ సంఘాలు కూడా అనేక ఆందోళనలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ఆందోళనలు మరింత తీవ్రతరం కూడా చేయబోతున్నాయి. ఇప్పటికే భద్రాచలం కేంద్రంగా ధర్మయుద్ధం పేరిట భారీ చప్పుడు చేసిన ఆదివాసీ సంఘాలు మరోసారి మానుకోట మార్చ్ ఫాస్ట్ అంటూ లంబాడీలపై ప్రత్యక్ష యుద్ధానికి కూడా సిద్ధం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు ఆదివాసీ తెగల కార్యాచరణ కమిటీ అధ్యక్షులు చుంచు రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మయుద్ధం ఆదివాసీల అస్తిత్వం కోసమా, లేదంటే మీ రాజకీయ మనుగడ, రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్నారు? ఇది గత ముఖ్యంగా 2017 సర్వే నుంచి మొదలు పెడితే 2019 ఢిల్లీలో రామ్లీలా మైదానం కావచ్చు, అటుపక్కన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ధర్మయుద్ధం కావచ్చు, మొత్తం కూడా జాతి అస్తిత్వం కోసం తప్ప జాతి ప్రయోజనాలు, జాతి మనుగడ, జాతి భవిష్యత్తు, జాతి అస్తిత్వం ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు ఎవరికి కూడా లేవు. ఇక్కడ ఈ జాతి కోసం, ఈ జాతిలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే, అది ఉద్యోగరీత్యా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సంఘాలలో ఉన్నది కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరి లక్ష్యం కూడా జాతి అస్తిత్వమే. హక్కుల కోసం, అన్యాయం కోసం కొట్లాడడంలో తప్పులేదు. ఎవరైనా సరే ఖచ్చితంగా కొట్లాడే హక్కు, పోరాటం చేసే హక్కు ఆయా సమూహాలకు, ఆ తెగలకు, ఆ జాతులకు ఉంటుంది. కానీ ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ధర్మయుద్ధం కానీ, మాన్కోట మార్చ్ పోస్ట్ కానీ మీ ప్రత్యర్థి సమూహంలో కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని, అంటే ఒక సమూహాన్ని కించపరిచేటట్టు గుండు గీకిస్తాం, పందులు కూడా పిల్లల్ని కంటాయి, ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు, మీ నేతలు చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం అది చాలా పెద్ద ఎత్తున విద్వేషాలకు కారణమవుతుందని చెప్తున్నారు. మీ తెగలకు సంబంధించినటువంటి నాయకుల మీద కూడా కేసులు నమోదు చేయాలని ఇప్పటికే కొన్ని బంజారా గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే డీజీపీని కలిసాయి, ఆయా ఎస్పీలకు కలిసి వినతి పత్రాలు కూడా సమర్పించాయి. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారు? వాటి వల్లే మీ హక్కులు, మీ పోరాటాలు నెరవేరుతాయా? మీకు పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయా? వాస్తవానికి సుప్రీంకోర్టులో కేసు వేసింది ఆధార్ సొసైటీ ఉద్యోగస్తులు, ఏడబ్ల్యూసీ ఉద్యోగస్తులు, రాయ్ సెంటరు, మహిళలు, అనేక 40 మంది పైన ప్రత్యేక నేను కూడా దాంట్లో కేసు ఇంప్లీడ్ అయింది. దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ పరంగా, సంఘం పరంగా. అయితే అప్పుడు లేనటువంటి హడావిడి ఈ మధ్య ఎందుకు వచ్చిందంటే, రాజకీయ నాయకులు కూడా దీనిలో ఇంప్లీడ్ కావాలన్నప్పుడు ఈ జాతీయ రిజర్వేషన్ ద్వారా మీరు రాజకీయ నాయకులు అని చెప్పేసి మేము అనేక మార్లు వాళ్ళకి చెప్పడం వల్ల తెల్ల వెంకటరావు గారు ప్రస్తుత భద్రాచలం శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ ఉద్యమ నాయకులు, మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు కూడా ఈ కేసులు ఇంప్లీడ్ కావడం వల్ల సుప్రీంకోర్టు దీన్ని ఒక ప్రాముఖ్యత గల కేసుగా పరిగణించుకొని దాన్ని అడ్మిట్ చేయడం జరిగింది. దీంతో ఒక సుప్రీంకోర్టు ఒక గడువు విధిస్తూ, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక నెల రోజులు గడువు విధిస్తూ ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళని కలిపినరా లేదా మాకు సమాధానం ఇవ్వని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతో వీళ్ళు మొదలే పూర్తిగా ఈ యొక్క డిఫెన్స్లో పడేసే విధంగా తెల్ల వెంకటరావు గారి పైన, స్వయం బాబురావు గారి పైన ప్రత్యక్షంగా వాళ్ళకి తెలివి లేదు, సోయి లేదని తిట్టడమే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా జాతీయ ఉన్నటువంటి వారి యొక్క అధ్యక్షుల పైన కూడా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకో పక్కన యావత్ ఆదివాసీ సమాజాన్ని కూడా మీరు మమ్మల్ని ఏం పీకలేరా అని చెప్పి జుట్టు పీకలేని ఒకరు అన్నారు. ఇంకొకరు ఒక అయ్యకి అవ్వకి పుట్టినోడా ఎవడరా మీరు మమ్మల్ని పీకదని ఇష్టం వచ్చిన దుర్భాషణ ఆడింది వాళ్ళే మొదలు. అది ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు మీరు చూడండి ఈ మధ్యకాలంలో వాళ్ళ సామాజిక వర్గం చెందినటువంటి మేధావులు కూడా ఏమంటారంటే, ఇది కేవలం సీతారాం నాయకు, లక్ష్మణ్ నాయకు, సంజీవ్ నాయకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల ఈరోజు ఆదివాసీలు ఈ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, వీళ్ళు వాళ్ళు అంటారు ఆత్మగౌరవపడడం, వాళ్ళ ఆత్మగౌరవం కాదు, ఇవాళ మనోభావాలు మొత్తం కూడా ఆదివాసీ దెబ్బతింటడం వల్లనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రాచలంలో 70,000 మంది ఆదివాసీలు ఒకటేరు. కాబట్టి ఇది మొదలుపెట్టింది లంబాడీలే, గోర్ బంజారీలో వలస వచ్చినటువంటి రాజస్థాన్ వాళ్ళు తిట్టడం వల్ల ఈ రకంగా వచ్చింది తప్ప ఇంకోటి కానే కాదు. వాళ్ళు వెంట్రుకలు పిగుతున్నటువంటి అన్నారు కాబట్టే మా యొక్క సమాజంలో నాయకులు వాళ్ళని గుండు కొట్టిస్తామని చెప్పడం జరిగింది తప్ప వేరే రకంగా కాదు. అది షెడ్యూల్ ఏరియాలో ఇంతకాలం ఆదివాసీలు, లంబాడీలు కలిసి సోదరభావంతో మెలిగారు, కలిసి జీవనం సాగించారు. కానీ ప్రస్తుతం కొంతమంది ఆదివాసీ నేతలు, రాజకీయ పార్టీ నేతలు కుమ్మక్కై ప్రస్తుతం ఇరువురి మధ్య, ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను చీల్చి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం ఒక సరికొత్త ఆట ఆడుతున్నారంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. అలాంటి విమర్శలకు మీరు ఎటువంటి కామెంట్ చేస్తారు? ఇది కూడా అసంబద్ధమైనటువంటి, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి మేము అన్నదమ్ములు ఎట్లా అన్నదమ్ములు అవుతారు వాళ్ళు? అసలు మా కల్చర్ వేరు, మా సంస్కృతి వేరు, మా సాంప్రదాయాలు వేరు. వాళ్ళ కల్చర్ మొత్తం ఉత్తరాది బేస్డ్ కల్చర్ కదా.
వాళ్ళు చేసే పండుగలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, గోరుబోలు అంటే గోరుబోలు అనేది అసలు ఈ దేశంలో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది వాళ్ళు. అంటే ఆఫ్ఘనిస్తాన్ వలస వచ్చిన వాళ్ళకి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు ఏ రకం సంబంధం ఉంటుంది? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఉన్నటువంటి ఈ యొక్క గిరిజనేతర సామాజిక వర్గం ఏమైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఆదివాసులు ఏ రకంగా చూసుకుంటారు, కడుపులో పెట్టుకొని నమ్మితే కడుపులో పెట్టుకొని కూడా చూసుకునేటువంటి గుణం ఉన్నది. ఏ రోజు కూడా గిరిజనేతలను కూడా మమ్మల్ని పొట్టగొట్టిండ్రు, మా యొక్క ఉద్యోగాలు దోచుకున్నారు, మా భూములు దోచుకున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా వాళ్ళ మీద ఉద్యమం చేయలేదు. అంటే అంత మంచి సౌహృద్భావం ఈ యొక్క మిగిలిన వాళ్ళతో ఉన్నది. దీంట్లో బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీలు అగ్రవర్ణాలతో కూడా అటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ కేవలము ఈ యొక్క లంబాడి సుగాలి గోరుబంజారాలపైన ఎందుకు చేస్తున్నామంటే మాకు దక్కవలసినటువంటి అన్నీ దోసుకుంటున్నారు కాబట్టి లాస్ట్కి మేడారం సమ్మక్క గద్దెలపైన కూడా వాళ్ళు నిలబడి ఈ గద్దెలు కూడా మావే అంటే ఇంకా మేమేం చేయాలి ఇప్పుడు? అందుకని ఈ పోరాటం మీకు మాకు సంబంధం లేదు, అన్నదమ్ములు అన్న మాటకు విలువ లేదు, నువ్వు అనద్దు మమ్మల్ని అంటారు మేము. దశాబ్దాల కాలంగా ఇదే అంశాన్ని ఎజెండాగా మార్చి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సభలు బహిరంగ సభలు కూడా అడ్రస్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా మీ పోరాటాలు పూర్తి స్థాయిలో ఫలించలేదని చెప్పుకోవాలి. కానీ ఈసారి ఈ పోరాటం అంశం సుప్రీం ధర్మాసనం పరిధిలోకి వెళ్ళింది. సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై కూలంకషంగా విచారణ కూడా చేపడుతుంది. నివేదికలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా కోరింది. ప్రస్తుతం మేడారం జాతర కూడా రాబోతుంది. సో మేడారం జాతర కేంద్రంగా ఈసారి ఎటువంటి స్వరాన్ని వినిపించబోతున్నారు, ఏ అజెండాని ప్రకటించబోతున్నారు, ఆదివాసులు చేయబోయే అంతిమ యుద్ధం ఏమై ఉండబోతోంది? ఇంకోటి ఏంటంటే మేము 2017 నుంచి పెద్ద ఎత్తున చేస్తున్నాం. దానికంటే ముందు కూడా 96, 97లో కూడా తుడుదెబ్బ ఈ అంశాన్ని లేవనెత్తింది. తర్వాత సంక్షేమ పరిస్థితి వారు కూడా చట్టబద్ధ నంబర్ తొలగించాలని లేవనెత్తారు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే దేశ స్వాతంత్రానికి 250 సంవత్సరాలు పట్టింది పోరాటానికి. అనేక మంది అనేక రూపాల్లో పోరాడింది. భగత్ సింగ్ ఒక రకంగా ఉంటుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకటి ఉంటుంది, గాంధీ గారి ఒక సిద్ధాంతం ఉంటుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక సిద్ధాంతం ఉంటుంది. అంతిమంగా ఏంటి, దేశ స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు పరిపాలించిన స్వాతంత్రం వచ్చింది. అట్లనే తెలంగాణ కోసం కూడా 60 సంవత్సరాలు పట్టింది. దానికి అనేక మంది పోరాడిండు. తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారిని అట్లా పెట్టుకోవడం, తర్వాత కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ పెట్టుకొని ఆ రకంగా పోరాటం వల్ల 60 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తెలంగాణకి విముక్తి కలిగింది. అట్లనే మేము కూడా పోరాడుతూనే ఉంటున్నాం. ఇవి చివరి దశకు వచ్చినాయి కాబట్టి అంతిమ యుద్ధం పెట్టుకుని ఇప్పుడు ధర్మ పోరాటం ఇది, ఆ చావో రేవో. ఎందుకంటే విద్య ఉద్యోగాలు, తర్వాత రాజకీయ పదవులు, భూములు, ఆఖరికి మా సంస్కృతి మొత్తం ధ్వంసం అయిపోతుంది. సమ్మక్క మేడారం గద్దెలు కూడా మీరు గతంలో చూడొచ్చు, సత్యవతి రాథోడు ఎట్లా చేయాలని అట్లా వాళ్ళ సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా ఆమె చేయడం వల్ల ఇది మా నుంచి దూరం అయిపోతుందన్న బాధతోటి మేము సాంస్కృతిక పునరుద్ధరణ కూడా మేము ప్రధానంగా చేపట్టినాం. మా ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే ఉద్యోగస్తులు మేము అందరం కూడా 2017 సరూర్ నగర్ నుంచి ఎట్లయితే బయటకు వచ్చినామో ఆ తర్వాత నుంచి కూడా మేము ఒకటి ప్రజా పోరాటంలో పాల్గొనాలి, తర్వాత రాజకీయ పోరాటం చేయాలి, ఒక పక్కన సుప్రీంకోర్టు న్యాయ పోరాటం చేయాలి, ఇంకో పక్కన ఈ యొక్క తెగలైతే ఏవైతే 9 తెగలు ఉన్నాయో వీటన్నింటినీ ఏకం చేయడానికి సాంస్కృతిక పోరాటం అనేది అతి ముఖ్యమైనదని చెప్పేసి దాన్ని సాంస్కృతిక పోరాటాన్ని కూడా దీనికి ప్రధానంగా దీన్ని తీసుకొని దీనికి ముందుకు పోతున్నాను. దాంట్లో నేను ప్రత్యక్షంగానే గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ ఈ యొక్క దీక్షలు వేసుకోవటం, తర్వాత అన్ని తెగలు చెందినటువంటి ఈ యొక్క ఎక్కడెక్కడ లోపల ఇంటీరియర్ అన్నీ సందర్శించడం చేయటం వల్ల ప్రజలందరూ కూడా మన సంస్కృతి మన అస్తిత్వం కాపాడుకునే వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క మేడారంకి ఏదైతే మీరు 150 కోట్లు ఇస్తామంటున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన ఈ యొక్క ఆలయాలు మొత్తం పునరుద్ధరణ చేస్తాం, గద్దెల పునరుద్ధరణ చేసి మొత్తం 250-300 కోట్లు ఖర్చు పెడుతుంటారు. మీరు ఈ ఖర్చు పెట్టడం వల్ల కొంత కాంట్రాక్టర్లకి ఈ లబ్ధి చేకూరుతుందన్నమాట వాస్తవం. అక్కడ మా సంస్కృతి పునరుద్ధరణ జరగాలంటే ఖచ్చితంగా ఈ మేడారంకి అనుసంధానమైనటువంటి వేల్పులు, కోయిత్తూరు వేల్పులు, ఇది అతి పురాతనమైన అంటే 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇంటి పేరు గల వారు కూడా మాకు ఒక దేవుడు, ఇంటి దేవుడు ఉంటాడు, అంటే వేల్పులు అంటాం దాన్ని. సో వాటి కల్చర్ పునరుద్ధరణ చేయడం కోసం మేము గతంలో చిరుమలలో 128 వేల్పులతోటి స్వచ్ఛందంగా మా యొక్క ఆదివాసీ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెద్దలు వాళ్ళ విరాళాలతోటి దాదాపు 25-30 లక్షలతో మేము ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ రోజు ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. మొన్న గత సంవత్సరం కూడా ఈ యొక్క చిరుమలలో కేంద్రంగా అది ఎందుకంటే పుట్టుగద్దెలు సమ్మక్కి, ఇది మేడారం అనేది ఏంటంటే వీరమరణం పొందినట, కాకతీయుల పైన పోరాడి వీరమరణం పొందిన తర్వాత జరుపుకునేటువంటి ఒక వర్ధంతి కార్యక్రమం అది, ఆ జాతర అంటే మా దగ్గర. ఇది ఏంటంటే పుట్టుగద్దెలు చిరుమల ఇక్కడ డెవలప్ చేయాలంటున్నాం. మొన్న ఈ సంవత్సరం ఏం చేసినామంటే ఒక సమ్మక్కకి పగిడిరాజుకి కళ్యాణం చేసినాం, పెద్ద ఎత్తున చేసినాం. అప్పుడు మొన్న సీతక్క గారు మంత్రివర్యులు రావడం జరిగింది, 5 లక్షలు ప్రకటన కూడా చేయడం జరిగింది. అంతకుముందు సంవత్సరం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు మంత్రి గారు కాదు మామూలుగా వచ్చారు, తర్వాత కోరం కనకయ్య గారు పాయింట్ వీళ్ళందరూ కూడా వచ్చారు, కోరికలు కోరుకున్నారు, మేము తిరుమల అభివృద్ధి చేస్తామన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిండ్రు, మంత్రులు అయినరు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఆఖరికి మా ఆడబిడ్డ ఆదివాసీ ఆడబిడ్డ, ఎందుకంటే దంచరోళ్ళం, మాకంతా బీరకాయ బంధుతో ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరినైనా సరే అక్క అంట బావ అంట, ఎందుకంటే మాకు వరుసలు అట్లుంటాయి, దగ్గర సంబంధం ఉంటుంది మాకు. కాబట్టి మా అక్కగారిని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అటు పక్కన కేంద్ర ప్రభుత్వంగా అమిత్ షా గారికి ఇప్పటికీ ఇచ్చాం మేము, ఎందుకంటే మాకు ఆదివాసీ ధార్మిక పరిషత్ అవసరం ఉన్నది. ఎందుకంటే దేవాదాయ శాఖ అంతా ఏంటంటే
ఈ గుళ్ళో నైవేద్యాలు షడగోపాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అది బ్రాహ్మణుల కల్చర్, అది వేరేది. మాది ఏంటిది ప్రకృతి పరంగా, ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట గుట్ట బండకి బొట్టు పసుపు కుంకుమ పెడతాం, దీపం వేస్తాం. దానికి తగ్గట్టు మా ఆచారం ప్రకారం పూజలు ఉంటాయి కాబట్టి మాకు ఎండోమెంట్ ఇచ్చి దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి. మాకు ఒక ధార్మిక పరిస్థితి పెడితే కోయతో పాటు గోండు కావచ్చు, కులాం కావచ్చు, పరదాను, కొండరెడ్డి, చెంచు ఏవైతే తెగలు ఉన్నాయో మా ఆచారాల ప్రకారం చేసుకోవడానికి మాకు సపరేట్గా ధార్మిక పరిస్థితి ఇవ్వాలని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారికి స్వయంగా 2-3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మధ్య మన మంత్రి గారు స్వయాన మా ఆడబిడ్డ అయింది కాబట్టి సీతక్క గారు కూడా ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే 150 కోట్లు ఏదైతే ప్రకటించారో మేడారం జాతరకి, దాంట్లోంచి ఒక 15 కోట్లు ఈ యొక్క వేల్పులు ఇప్పటికే 150 వేల్పులు బయటికి వచ్చేసినాయి మొత్తం. ఇంకా మధ్యవార్త మొత్తం కలిపితే దేశంలో 750 వేల్పులు ఉన్నాయి మొత్తం కోయత్తూరే. సో ఈ 150 వేలు పుస్తకం కూడా ఐటీడీఏపీఓ గారు రాహుల్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఆయన పుస్తకాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉంది అది రిలీజ్ చేయడానికి. కాబట్టి ఆ 150 వేల్పులు మేడారం జాతరకు వస్తే తల్లి చిలకల్లగుట్టు నుంచి వచ్చేటప్పుడు ఆ తల్లిని తోడుకొని ఈ 150 వేల్పులు గద్దె మీద పెట్టినప్పుడు అది అంగరంగ వైభవం ఉంటుంది. దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి జాత ఇది కోయత్తూరు జాత అని అందరూ అనుకుంటారు. దాని ద్వారా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక టూరిజం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి వస్తే చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుంచి కూడా ఇప్పుడు ఎట్లయితే 1 కోటి మంది పైన భక్తులు ఈ దేశమే కాదు పక్క వేరే దేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా అభివృద్ధి చెందని చెప్పేసి మేము ఈ కల్చర్ని పునరుద్ధరణ చేయడం కోసము, అదేవిధంగా ఈ కల్చర్ ఉందని సమాజానికి తెలియజేయడం కోసం మాకు ఆ 15 కోట్లు ఇవ్వమంటున్నాము. తర్వాత దాని ద్వారా ఇంతకీ ఫైనల్గా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి? మంత్రి సీతక్క మీ వెనకే ఉందని ఈ ప్రచారానికి కావచ్చు, మీరు చేసినటువంటి ఈ పోరాటానికి వెనుక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారని కొంత ప్రచారం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కొంతమంది కూడా విమర్శిస్తున్నారు. మీ వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా రాజకీయ పార్టీలు మీ వెనుక ఉండి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయని, అంతర్లీనంగా గిరిజనుల మధ్య ఆదివాసీల మధ్య ఒక గ్యాప్ను ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజకీయ లబ్ధిని పొందడమే ఆయా రాజకీయ పార్టీల లక్ష్యమని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? రాజకీయ పార్టీలు మా వెనకున్నారు నడిపిస్తున్నది అది పొరపాటు. అది ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే అన్ని పార్టీలని బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని గద్దెనెక్కించేది మేమే, దింపేది మేమే. 60 లక్షలు మేము ఉన్నాము, 60 నియోజకవర్గాలు ఉన్నాము. అవసరమైతే గోరు బంజారా పార్టీ పెట్టుకుంటాము, మేమే ముఖ్యమంత్రి అవుతాము. ఈ దేశంలో 12 కోట్ల మంది బంజారా ఉన్నాము, అవసరమైతే ప్రధానమంత్రి అవుతాం కూడా అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తుంది తప్ప మేము ఒకటే అడుగుతున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం, అన్ని పార్టీలు కూడా ఒకటే అడుగుతున్నాం. అమాయక ఆదివాసులు మేము 49 సంవత్సరాలుగా మాకు దక్కవలసిన రాజ్యాంగ హక్కులు అన్నీ కోల్పోయినాం కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేయండి. మీరు వాళ్ళని తొలగిస్తామని చెప్పమైనా పర్లేదు. సుప్రీంకోర్టు ఏదైతే అడిగిందో ఆర్టికల్ 342 ప్రకారం కలిపినరా లేదా, మీ దగ్గర పేపర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లు మీరు సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పిస్తుంది కదా. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పాల్సిన పని లేదు. అక్కడ సుప్రీంకోర్టు చెప్పడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నెల రోజులు గడువు ఇచ్చింది, ఇప్పటికే సమయం అయిపోవచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక నివేదిక ఇస్తే ధర్మయుద్ధం పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ యొక్క మా రైతులు ఆదివాసీలు అందరూ కూడా పొలం పనులలో ఎవరి పనులు వాడుంటాడు, చదువుకునేవాడు చదువుకుంటాడు, ఉద్యోగాలు చేసుకుంటాడు. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గం ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సాధ్యమైన తొందరగా మీరు ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చేస్తే మాత్రం సుప్రీంకోర్టులో విచారణ మొదలవుతుంది. మొత్తంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలంటూ ఆదివాసీ తెగల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నారు. మేడారం కేంద్రంగా సాంస్కృతిక ఉద్యమానికి తెరలేపబోతున్నారు ఆదివాసీ సంఘాలు. ప్రస్తుతం ఈ అంశం చిలికి గాలివానగా మారకముందే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పి అందరూ కోరుతున్నారు. ఇది వీళ్ళని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్ టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.